వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను లాస్ట్ టైం కొన్ని విత్తనాలు పెట్టాను కదా, అవి మొలిచాయి. కొన్ని వాటి అప్డేట్ ఇస్తాను. అండ్ కొన్ని అంతకన్నా కొంచెం ముందు పెట్టిన విత్తనాలు కూడా బాగా వచ్చాయి అన్నమాట. వాటి గురించి, అలానే కొంచెం టొమాటో మొక్కలకి, పళ్ళ మొక్కలకి కొద్దిగా ఫర్టిలైజర్ ఇస్తాను. అది కూడా చూద్దాము ఈరోజు. ఈ నిమ్మకాయ మొక్కలకి, అలానే జాంకాయ మొక్కలకు కూడా మొత్తం పూసిన పూలంతా పిందెల కింద మారిపోయాయి అన్నమాట. వాటి గురించి కూడా చూద్దాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను 3-4 రోజుల క్రితం విత్తనాలు పెట్టాను కదా, కొన్ని పువ్వుల మొక్కలు, కొన్ని కాయగూరల మొక్కలు. అవైతే మొలిచాయి అన్నమాట. అయితే అవి అన్నీ మొలవలేదు, కొన్ని అయితే వచ్చాయి. బీరకాయలు, ఆనపకాయలు వచ్చాయి. బీరకాయలు అయితే కొంచెం పెద్దవైన మొక్కలు, ఆనపకాయలేమో చిన్న మొక్క వచ్చింది. ఇంకా పువ్వుల మొక్కల్లో అయితే నీలగోరింక మొక్కలు వచ్చాయి అన్నమాట ఫస్ట్. ఇప్పుడిప్పుడే జీనియాలు కూడా స్టార్ట్ అయినాయి విత్తనాలు మొలవడం. ఇంకో ఇవే నీలగోరింక మొక్కలు అన్నమాట వచ్చినాయి అని చెప్పాను కదా. వర్షానికి ఏమవుతుందంటే పడిపోతున్నాయి అనేసి ఇక్కడ పెట్టాను. ఇలా పేపర్ మీద రాశాను కదా, చూడండి. పేపర్ తడిచిపోయి కొంచెం ఇలా చీకిపోయినట్టు అయిపోయినా పూర్తిగా అయితే పాడవలేదు. మనకి ఇలా మొలకలు ఎత్తే వరకు అయితే పనిచేస్తాయి. అందుకనేసి నేను ఇలా పెట్టాను. మొక్కలు అయితే కొంచెం వాలిపోయే వర్షానికి అన్నమాట. అందుకనేసి నీడలో పెట్టేశాను వీటిని. మళ్ళీ కింద పడిపోయి కుళ్ళిపోతాయి. ప్రస్తుతానికైతే ఏం కాదు, ఇంకా మట్టిలో పడలేదు కాబట్టి. ఇవి మొన్ననే వచ్చాయి అన్నమాట. అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి, వర్షం పడినా ఏం అవ్వలేదు. ఇవి రోజు రోజుకి కొంచెం పెద్ద అవుతున్నాయి కదా, ఇంకా వర్షం అలా కంటిన్యూస్గా పడేసరికి మొక్కలు ఇలా వాలిపోయాయి అన్నమాట. అందుకనేసి ఇంక నీడలో పెట్టేశాను, లేదంటే ఇంక మొత్తానికి కుళ్ళిపోతాయి, అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అనేసి. ఇవి జీనియాలో ఇప్పుడిప్పుడే మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంక అందుకనేసి నేను వర్షంలోనూ వదిలేశాను. మిగిలినవి కూడా చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి. ఇవి బీరకాయ విత్తనాలు అన్నమాట, అవి వచ్చాయి. ఇదేమో ఆనపకాయ విత్తనం పెట్టాను కదా, అవి కూడా ఒకటైతే కొంచెం బాగా వచ్చింది, మిగిలినవి ఇంకా జాయిగా వస్తున్నాయి. బీరకాయ మాత్రం ఫస్ట్ వచ్చేసాయి అన్నమాట ఈ 3. మిగిలినవి కూడా వస్తున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి, వాటికి కూడా మొలకలు ఉన్నాయి. ఈ ట్రేలోనే నేను పువ్వుల మొక్కలు కూడా వేశాను, అవి కూడా ఇంకా రాలేదు. అవి కొంచెం లేట్ అవుతాయి, ఇంకా 3 డేస్ 4 డేసే కదా అయింది నేను ఈ విత్తనాలు వేసి. ఇంకా వస్తాయేమో, అప్పుడు నేను చెప్తాను. రీప్లాంట్ చేసేటప్పుడైనా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి ఆ విత్తనాలు అనేసి. ఇవి పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అన్నమాట. నేను వీటిని ఎప్పుడు వేసానంటే, ఈ విత్తనాలు వేసాను కదా, బీరకాయ విత్తనాలు అవన్నీ వేసాను కదా, ఆ జస్ట్ ముందు రోజే వేసాను. కానీ ఎంత బాగా పెరిగాయో చూడండి, ఎంత పెద్దవైపోయాయో. వాటికన్నా ఒకరోజు ముందు వేసినా చాలా బాగా పెరిగాయి. నేను వీటిని ఏం చేశానంటే, ఈ కంపోస్ట్ అది తయారు చేసి పెట్టాను, అందులో వేసేసాను డైరెక్ట్గా. చాలా విత్తనాలు వేసాను. నేను ఈ విత్తనాలు వేసేటప్పుడు వీడియో తీసాను అన్నమాట, ఇదే అది. చూడండి నేను ఎన్ని విత్తనాలు తీసుకున్న విత్తనాలన్నీ మొలకెత్తేసాయి. చూడండి, నేను ఇవే గుచ్చాను. చూస్తున్నారు కదా నేను ఎన్ని గుచ్చానో, మొత్తం అన్నీ మొలకెత్తేసాయి. ఎంత బాగా జర్మినేట్ అయ్యో. విత్తనాలు అయితే జర్మినేషన్ రేట్ చాలా బాగుంది, చాలా బాగా వస్తున్నాయి. పూల మొక్కలు కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అవి కూడా చాలా బాగా వచ్చాయి. మిగిలినవి కూడా వస్తాయి, అంటే ఒక్కొక్క విత్తనం కొంచెం టైం పడుతుంది కదా, ఇన్ని డేస్ అని ఉంటుంది కదా దానికి మొలకెత్తడానికి. సో కొంచెం లేట్ అవుతుంది, కానీ అన్నీ మొలుస్తాయి. ఈ విత్తనాలు వేసి ఒక 5 డేసే కదా అయింది, అయినా చూడండి ఎంత బాగా వచ్చాయో పెద్దగా. ఇవి పెద్దవి కూడా అవ్వనవసరం లేదు, ఇంకొక 5-6 రోజుల్లో ఈ కాయలు కూడా కాసేస్తాయి. లాంగ్ బీన్స్ చాలా త్వరగా కాయలు కాసేస్తాయి, మిగిలిన చిక్కుడు పాదుల్లా కాదు. అందుకనేసి మనకి త్వరగా కాయలు కోసుకోవాలి అని అనుకుంటే మాత్రం లాంగ్ బీన్స్ పెట్టుకోండి, చాలా త్వరగా వచ్చేస్తాయి. 1 మంత్ లోపలనే కాయలు కాసేస్తాయి. ఇది చూడండి, ఇది గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ అన్నమాట. ఇవి నేను కొత్తగా పెట్టాను, 1 మంత్ అయింది. ఇప్పటికి నేను 2 సార్లు కాయలు కోసాను. నేను షార్ట్స్లో కూడా పెట్టాను ఈ లాంగ్ బీన్స్ని కోసినప్పుడు, కావాలంటే ఆ వీడియో చూడండి. నేను ఒకవేళ చెప్పేది అబద్ధం, ఇంత చిన్న మొక్క కాయలు కాసేస్తుంది అని అనుకుంటే, ఇంత చిన్న మొక్కలే కాయలు కాసేసాయి.
అంటే చిన్నదే ఉండిపోదు మొక్క, చాలా పెద్దదవుతుంది. ఇంకొక మొక్క కూడా ఉంది లాంగ్ బీన్స్. అంటే మొక్క అంటే ఒక 2-3 మొక్కలు కూడా వేరే చోట ఉన్నాయన్నమాట. అవి పాతవైపోతున్నాయి, తీసేయాలనేసి ఇవి వేశాను. ఇంకా పర్పుల్ కలర్ కూడా వేశాను అనమాట. ఇది గ్రీన్, పర్పుల్. ఆల్రెడీ గ్రీన్ కలర్ పాత మొక్క ఉంది. అది బాగా పాతదైపోయింది, తీసేద్దాం అనేసి, ఎండిపోతుంది అనేసి మళ్ళీ గ్రీన్ కలర్ కూడా వేశాను, పర్పుల్ కలర్ కూడా వేశాను అనమాట. ఇది దోసకాయ పాదు. అది దోసకాయ పాదని కాయలు కాసాకని అర్థమైంది. నేను కీర దోసకాయలు వేసాను అనమాట ఇందులో. కీర దోసకాయ విత్తనాలు వేస్తే మరి అందులో వచ్చిందో మరేంటో తెలియదు, కానీ ఈ దోసకాయ పాదు వచ్చింది, కానీ కీర దోసకాయలు ఇంకా రాలేదు. అంటే కీర దోసకాయ పాదు ఒకేలా ఉంటుంది కదా అనేసి ఇన్ని రోజులు నేను కీర దోసకాయ పాదు అనుకున్నాను. కాయలు వచ్చాక అర్థమైంది ఇది దోసకాయ పాదు అనేసి. ఈ దోసకాయ పాదు ప్రతి కుండీలోనే వచ్చేస్తున్నాయి విత్తనాలు. మరి ఎలా పడినాయో తెలియదు, కానీ కంపోస్ట్లోంచి వచ్చేసి ఉంటాయి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా, అందులోంచి వచ్చినాయో మరి ఏంటో తెలియదు, కానీ ప్రతి కుండీలోని దోసకాయ పాదులు వచ్చేస్తుంటే తీసి పాడేశాను. ఇంక ఇది కాయలతో ఉందని ఇది ఉంచాను అనమాట. ఇంకా నేను ఆగగరే దుంపలు కూడా వేశాను. వేసేటప్పుడు వీడియో తీయలేదు, కానీ అవి కూడా బాగా మొలకలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి. నేను దీన్ని గ్రో బ్యాగ్లో వేసాను అనమాట. ఇందులోనే వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం ఇంచుమించు ఇవన్నీ ఒకేసారి వేసాను అనమాట. అవి కూడా బాగా వస్తున్నాయి, పువ్వులు ఇప్పుడే పోస్తున్నాయి ఆ వంకాయ మొక్కలు. ఈ గ్రో బ్యాగ్లోనే నేను నిమ్మకాయ మొక్క ఉన్న కుండి పెట్టేశాను అనమాట. దానికి చూడండి పువ్వులు, కాయలు ఎంత బాగా కాసాయో. చెట్టు నిండా నిమ్మకాయలే, ఇంకా చిన్నవే అనుకోండి. ఓ పక్కన పూత వస్తుందో, పక్కన కాయలు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది కాయలు కాయడం అయితే ఆపలేదు. కాయలు పండిపోయాయి కదా, కోసేసాక కాయలు కొయ్యకుండానే దీనికి పూత వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు చూడండి పిందులు వస్తూ ఉండగానే మళ్ళీ పూత కూడా ఉంది కదా, నేను ఫస్ట్లో చూపించాను. మళ్ళీ పక్కన పూత వచ్చేస్తుంది. చూడండి ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అంటే ఆకుల కలర్లో కలిసిపోయి సరిగ్గా కనిపించట్లేదు, కానీ చాలా కాయలు ఉన్నాయి. అంటే వర్షం ఒకటి పడుతుంది కదా అని ఫాస్ట్గా షూట్ చేసి వచ్చేసాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, అవన్నీ షూట్ చేయలేదు కూడాను. ఈ నిమ్మకాయ మొక్క పక్కనే ఈ స్ట్రాబెర్రీ గోవాకు చూడండి ఎన్ని కాయలు ఉంటాయో. చాలా కాయలు కాసేసాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. పిందెలు అన్నమాట, ఇవన్నీ పిందెలే. పూత అయితే మొత్తం పూత అంతా పిందెల కింద మారిపోయింది. చూడండి మొత్తం ఎన్ని పిందెలు ఉన్నాయో చెట్టు నిండా. ఇదైతే బరువుకి ఒక పక్కకు వాలిపోయింది అన్నమాట మొక్క అంతా. మొక్క కూడా కొంచెం పెద్దగా పెరిగిపోయింది కదా, దానికి తోడు కొంచెం పిందెలు కూడా బాగా వచ్చాయి కదా, మొక్క పక్కకు వరిగిపోయింది. ఇంకా కాయలు కాసాక ఇంకా ఒరిగిపోతుందేమో ఇది నార్మల్ జాంకాయ చెట్టు. దీనికి కూడా అంతే, మొత్తం చాలా పువ్వులు పూసేసాయి. పువ్వులన్నీ కాయల కింద మారిపోయినాయి చూడండి, పిందెలు అయిపోయాయి చూడండి. ఇవి టొమాటో మొక్కలు అన్నమాట. కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపించింది. ఏమన్నా వేద్దామంటే వర్షం పడుతుంది కదా, అందుకనేసి ఇంకా పశువుల ఎరువు వేస్తున్నాను. లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి పెట్టాను, కానీ మరి వేద్దామంటే వర్షానికి వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ప్రస్తుతానికి పశువుల ఎరువు వేస్తున్నాను. వీటికి ఇంకొన్ని పళ్ళ మొక్కలకు కూడా అన్నమాట. ఈ అంజీర్ అయితే చాలా బాగా కాస్తాయి కాయలు. కాయలు అయిపోగానే మళ్ళీ కాయలు వచ్చేస్తూ ఉంటాయి. అంజీర్కి అయితే సీజన్ అంటూ లేదు. చూడండి నేను మొన్నే కోసాను, మళ్ళీ కొమ్మలకి కాయలు వచ్చేసాయి. మొత్తం అన్ని పండ్ల మొక్కలకి పూత చాలా బాగా వచ్చింది. ఇది హనుమంత్ ఫలం అన్నమాట. ఇదేమైందంటే లాస్ట్ టైం పెద్ద గాలులు వర్షం వచ్చినప్పుడు విరిగిపోయి పక్కకి ఒరిగిపోయింది. అయినా సరే మొక్క చచ్చిపోయలేదు, అలా విరిగిపోయి వంగిపోయి అలా ఉండిపోయి మళ్ళీ అక్కడ బతికేసింది, కానీ మొక్క అయితే చచ్చిపోలేదు. దీనికి కూడా పోతుంది బాగా. ఇది సపోటా మొక్క అన్నమాట. దీనికి కూడా అంతే, పూత బాగుంది కదా అనేసి ఈ పళ్ళ మొక్కలు అన్నిటికీ కూడా నేను ఎరువు వేసేస్తాను. అయితే వర్షం పడుతుంది కదా అనేసి నేను అంత డీటెయిల్గా వీడియో షూట్ చేయలేదు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.